పిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళను కంటికి రెప్పోలే కాపాడుకుంటారు. వాళ్ళు మంచిగా చదువుకొని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలని కోరుకుంటారు. కానీ కండ్ల ముందే కన్న కొడుకు ప్రమాదంలో ఇరుక్కొని బతికున్నాడో లేడో తెలియని పరిస్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు వాడే బాధను చూస్తే మనకు సుత కండ్లల్లో నీళ్లు తిరుగుతాయుల్లా. అయ్యో పాపం అనిపిస్తుంది. అక్కడ ఒక తండ్రి తన కొడుకు జాడ తెలుసుకునే తందుకు పడుతున్న ఆరాటం చూస్తేనైతే మాటలు రావు. ఆ తండ్రి తన కొడుకు జాడ కోసం ఆ చెత్త కుప్పల దేవులాడుతున్నాడు. కొడుక ఏడున్నవురా నాన్న, ఇంటి దగ్గర మమ్మీ నీ కోసం ఎదురు చూస్తున్నది బేట, ఏడున్నవు బిడ్డ అనుకుంటా ఆ చెత్తనంతా తవ్వి పోస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీలో జసోలా ఏరియాలో 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల మిథన్ అనే తమ్ముడు ఆగస్టు 22 నాడు పతంగులు ఎగరేసుకుంటా తెరిసున్న ఒక డ్రైనేజీల వడి కొట్టుకపోయిండు. మున్సిపాలిటీ వాళ్ళు ఆ పిల్లగాని కోసం 2 రోజులు ఎతుకులాడి బాడీ దొరకలేదని ఊకున్నారు. కానీ కన్న పేగు తట్టుకోలేకపోయింది. ఆ తండ్రి దుఃఖాన్ని దిగమింగుకొని తన కొడుకు డెడ్ బాడీ కోసం డ్రైన్ వాటర్ వచ్చి పడే ఈ కాలువల ఎనుకులాడిండు. ఆ తండ్రి ఆరాటం చూసి అయ్యో పాపం అనుకున్నారు అక్కడ ఉన్నోళ్ళందరూ. ఇక ఎతకంగా 4 రోజుల తర్వాత ఆ పిల్లగాని డెడ్ బాడీ దొరికింది. ఏంది అన్యాయం? ఢిల్లీలో కూడా మనుషులు డ్రైన్ల పడి కొట్టుకపోతున్నారంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు అని క్వశ్చన్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.